జగదేవిపేటలోని సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, స్థానిక నాయకుడు బట్టేపాటి నరేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు. ఆ తర్వాత జగనన్న తోడు కార్యక్రమాన్ని ప్రారంభించి మండలంలోని అన్ని గ్రామాల నుంచి అర్హత ఉన్న మహిళలకు సుమారు 1,70,00,000 రూపాయలతో చేదోడు అందజేశారు. నివర్ తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షం కురుస్తున్నా ఏమాత్రం ఇబ్బంది పడకుండా ప్రజల శ్రేయస్సే ముఖ్యమని అందరికీ ఓపికగా కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక్కొక్కరికి పేరు పేరున ఈ పథకాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వీర్ చలపతిరావు, విజయ పాల డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, గొల్లపల్లి విజయ్ కుమార్ యాదవ్, గుణపాటి సురేష్ రెడ్డి, గుణపాటి రమేష్ రెడ్డి, ఎంపీడీఓ పఠాన్ రఫీఖాన్, రూరల్ సిఐ రామకృష్ణ, ఇరిగేషన్ ఏఈ విజయ్ భాస్కర్ రెడ్డి, మండలంలోని అన్ని సచివాలయాల సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు. పేదల పెన్నిధి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న తోడు కార్యక్రమం 11 గంటలకి విజయవాడలో ప్రారంభిస్తారు. అందులో భాగంగానే మనం ఈరోజు మన నియోజకవర్గానికి సంబంధించి మొట్టమొదటిగా ఇందుకూరుపేట మండలంలో జగదేవిపేటలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రజలకు మేలు చేయాలి అనే తపన ఉంటే చాలా ఆలోచనలు పుట్టుకొస్తాయి. ఆ ఆలోచనలు కొత్త పథకాలకు ప్రాణం పోస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో రైతుల సమస్యలు విన్నారు. అన్ని వర్గాల వారి కష్టాలు, నష్టాలు, సమస్యలు, బాధలు విన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారిని ఆదుకుంటామని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ముఖ్యమంత్రికి ప్రజలకు మేలు చేయాలి, ప్రజలను ఆదుకోవాలనే తపన ఉండాలి. ఆ విధంగా ప్రజల కోసం ఆలోచించి అనేక పథకాలు అన్ని వర్గాల వారికి ఇస్తూ ఒక చరిత్ర సృష్టించి కొత్త కొత్త ఆలోచనలతో కొత్త మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు మీరు ఈ 17 నెలల్లో చూశారు. ఈరోజు జగనన్న తోడు కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఏర్పాటు చేసి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తోపుడు బళ్ళు, రోడ్ల పక్కన వ్యాపారాలు చేసుకునే వాళ్ళు
బుట్టలు నెత్తిన పెట్టుకుని కూరగాయలు ఇంకా వేరేవన్నీ కూడా అమ్ముకొని వ్యాపారాలు చేసి వాటి మీదనే ఆధారపడ్డ వాళ్ళకి కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిరు వ్యాపారాలకు అండ కార్యక్రమాన్ని ప్రకటించడం, బ్యాంకర్స్ ద్వారా వడ్డీ లేకుండా 10,000 ఇప్పించాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించబోతున్నారు. వడ్డీ భారాన్ని కూడా ప్రభుత్వమే భరించే విధంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఈ రాష్ట్రంలో కూడా 5 సంవత్సరాలు ఒక దరిద్రుడు పరిపాలించాడు. ఎవరు కూడా ఇంత మంచి మనసుతో రోడ్ల మీద బండ్లు పెట్టుకొని నెత్తిన బుట్టలు పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉండాలని ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా చాలా గొప్ప విషయం. అంత చిన్న వయసులో జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి నిర్ణయాలు వస్తున్నాయో చాలా గొప్ప విషయం. భగవంతుడి ఆశీర్వాదం ఉండబట్టి, మీ అందరి ఆశీర్వాదం ఉండబట్టే మంచి ఆలోచనలతో ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో అనేక పథకాలు ముఖ్యమంత్రి గారు ప్రకటించి మీకు అందిస్తున్నారు. అందులో భాగంగానే జగనన్నతో ఈరోజు రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మందికి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి సంకల్పం. 1000 కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి నిర్ణయం. అందులో భాగంగానే మన నెల్లూరు జిల్లాలో 60,86,00,000 ఈరోజు ఈ 60,867 మందికి మనం ఇవ్వబోతా ఉన్నాం. మన నియోజకవర్గంలో దాదాపు 8,331 మందికి 8,33,00,000 ఈరోజు ఇస్తున్నాం. మన నియోజకవర్గంలో బుచ్చిరెడ్డిపాళెం మండలంలో 1,686 మందికి 1,68,00,000 ఇస్తున్నాం. కోవూరు మండలంలో 3,159 మందికి 3,15,00,000 ఇస్తున్నాం. ఇందుపూరుపేట మండలంలో 1,516 మందికి 1,51,00,000 ఇస్తున్నాం. 771 మందికి 77 లక్షలు ఇస్తున్నాం. మొత్తం 8,331 మంది 8,33,00,000 ఒక మన నియోజకవర్గంలో ఇస్తున్నాం. ఎవరైనా అర్హత కలిగి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ వాలంటీర్స్ ద్వారా సచివాలయం సిబ్బంది దృష్టికి తీసుకువెళ్ళి నమోదు చేసుకోవచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప విషయం. ఎవరు కూడా పట్టించుకోరు. చిరు వ్యాపారులు వాడిదేముందలే, రోడ్ల వైపు బండ్లు పెట్టుకుని ఉంటారు, వాళ్ళని పట్టించుకోని అవసరం లేదు. నాకు తెలిసినంత వరకు ఏ ప్రభుత్వాలు కూడా ఇంత దృష్టి పెట్టి ఆదుకున్న వాళ్ళు ఎవరు లేరు. చిన్నప్పుడు చూసేవాళ్ళం, కూరగాయలు కానీ, తేగలు కానీ, ముంజలు కానీ ఇటువంటివన్నీ పాపము బుట్టలో నెత్తిన పెట్టుకుని మహిళలు ప్రతి గ్రామంలో వచ్చి వీధి వీధి తిరిగేవాళ్ళు, పెద్దగా అరుస్తూ. అది కూడా అవి అమ్ముకుని ఆ డబ్బులు, వచ్చిన డబ్బులు ఇంటికి తీసుకువెళ్తూనే ఆ కుటుంబం గడవాలి. వడ్డీలకు తెచ్చుకుంటారు, తండాలకు తెచ్చుకుంటారు. 5 రూపాయలు 10 రూపాయలకి ఇంట్రెస్ట్ తెస్తారు. తిరిగి కట్టకపోతే ఇబ్బందులు పడతారు. ఆ వడ్డీకి ఇచ్చిన అతను అవతల వ్యక్తి ఎంత కష్టపడుతున్నాడో అనేది ఆలోచించరు. వాళ్ళకి వడ్డీ వచ్చిందా లేదా అనేది ఆలోచిస్తారు. కానీ వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంది, వాళ్ళు ఏ విధంగా జీవనం సాగిస్తున్నారు అనేది ఆలోచించరు వడ్డీకి ఇచ్చేవాడు. ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసు చేసుకొని చిరు వ్యాపారస్తులకు ఇటువంటి నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ద్వారా బ్యాంకర్స్ ను ఒప్పించి ఆ వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి నిర్ణయం తీసుకొని చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా ఈ పథకం చేపట్టడం చిన్నవాడైనా
నా నియోజకవర్గం తరపున, మా జిల్లా ప్రజల తరపున నా శిరస్సు వంచి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళ తండ్రి గారు కూడా అంతేను. పేదరికంకి మనం అండగా ఉండాలి, పేదవాళ్ళను కాపాడాలి, అన్ని వర్గాల వారికి అండగా ఉండాలని రాజశేఖర రెడ్డి గారు కూడా తపన. ఆయన రక్తం పంచుకొని పుట్టాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అవే ఆలోచనలు, ప్రజల మధ్య ఉండాలి, రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి, అన్ని వర్గాల వారిని ఆదుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారి తపన. ఆ తపన ఉండబట్టే కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త పథకాలకు శ్రీకారం చుడుతూ భారతదేశ చరిత్రలోనే ఆంధ్ర రాష్ట్రం సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా అనేక పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈరోజు జగదాపేటలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం నా చేతుల మీదుగా కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎవరో తాగుబోతులు, ఆకతాయిలు ఈ మధ్యన విగ్రహాన్ని చెయ్యి విరిచేయడం, ఇవన్నీ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. విగ్రహాన్ని మరలా మార్చి ఆ కుటుంబం మీద అభిమానంతో నాయకులందరూ కూడా ముందుకొచ్చి మంచి నిర్ణయం తీసుకొని మరలా విగ్రహం పెట్టించారు. అదేవిధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నా సోదరులు నరేందర్ రెడ్డి గారు, స్వామి గారు, సునీలన్న, గ్రామంలో ఉన్నట్టు ప్రతి నాయకులకు పేరు పేరు కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. బాగుంటారు. గత 5 సంవత్సరాల్లో ప్రతి రైతు పొలంలోకి పోయి ఆకాశం స్థాయి చూసేది, వర్షం వస్తుగా రాదా అని. దరిద్రుడు పరిపాలించేటప్పుడు ఒక్క చుక్క వర్షం లేదు. ఇప్పుడు ఈ 16 నెలల నుంచి బ్రహ్మాండమైనటువంటి వర్షాలు, ఎక్కడ పట్టినా కూడా చెరువులు కానీ మన అన్ని కూడా మినిస్టర్ కావడం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా రాష్ట్రం జలకళతో రైతులు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. పెద్దలు శ్రీ నల్లపల్లి ప్రసన్న రెడ్డి గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి కొండ్రెడ్డి గారికి, విజయ్ కుమార్ గారికి, మరి ఈ యొక్క మండల నాయకులకు, స్వామి ప్రతి ఒక్కరికి, సురేష్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ఈ మండలం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు గారు చెప్పిన విధంగా నిత్యం ఈ యొక్క రాష్ట్రం నుంచి పేదరికాన్ని పారదోలాలి, తద్వారా పేదలు గౌరవప్రదంగా బతకాలి, రాష్ట్రంలోనే అనేక వినూత్నమైనటువంటి పథకాలు మన రాష్ట్రంలో చేపడుతూ తద్వారా ఎన్నో మందికి ఈరోజు కూడా వృత్తి అయితేనేమి, మరి ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా ఆ యొక్క కాపాలని సర్దిద్దుకునే విధంగా ఇటీవల కాలంలో కూడా ఎన్నో పథకాలు మనకు ప్రారంభించడం జరిగింది. లైక్ చేయుతనైతేనేమి, ఆసరా అయితేనేమి, ఇప్పుడు జగనన్న తోడు అయితేనేమి, అన్ని విధాల మహిళలను ఆదుకుంటూ మహిళలు ఈ రాష్ట్రంలో బాగా ఎదగాలి, తద్వారా కూడా వాళ్ళు కూడా వ్యాపారాలు చేసుకుంటూ మరి యొక్క కుటుంబాన్ని పోషించుకోవాలని ఉద్దేశంతో కూడా దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఈ యొక్క జగనన్న తోడు కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, ఏది ఆలోచించినా కానీ మరి పేదల గురించి ఆలోచిస్తారు. మనకు తెలుసు ఈ 17 నెలల్లో ఎన్ని పథకాలు మన ముందుకు తీసుకొచ్చాడు. ఆయన యొక్క సుదీర్ఘ పాదయాత్రలో 3648 కిలోమీటర్లు నడిచినప్పుడు వచ్చినటువంటి ప్రతి సమస్యని, ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి ఒక్క ఆయన ఎవరైతే ప్రజలు ఆ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారో అన్ని కూడా ఒకసారి ఆలోచించుకొని డైరీ రూపంలో రూపొందించుకొని ఏ ఒక్కటి కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి ఏదైతే అక్కడ చెప్పినాడో అవన్నీ కూడా పథకాల ద్వారా కూడా మన ముందుకు తీసుకొస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇలాంటి ముఖ్యమంత్రి శాశ్వత ముఖ్యమంత్రిగా ఈ యొక్క రాష్ట్రాన్ని ఏలాలి. మరి అటువంటి ముఖ్యమంత్రికి మనందరం కూడా తోడుగా ఉండాలి. అదేవిధంగా కూడా భగవంతుడు కూడా ఆయనకి ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలి. తద్వారా మన రాష్ట్రాన్ని ఇంకా రాబో రోజుల్లో కూడా చుట్టుపక్కల రాష్ట్రాలకి ఆదర్శ రాష్ట్రంగా మన దేశంలోనే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరు కూడా చూసే విధంగా కూడా ఇప్పటికే ఎన్నో వినూత్న పథకాలు చేపడుతున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజు ఇటువంటి వర్షం మనకు ఆల్రెడీ సైక్లోన్ ఎఫెక్ట్ ఉందని చెప్పినా కానీ ఈ యొక్క కార్యక్రమానికి ఇంతమంది లబ్ధిదారులు వచ్చేసి ఈ యొక్క కార్యక్రమం చేయడానికి నాయకులకు, కార్యకర్తలకు, జగదేవపేట కార్యక్రమానికి వచ్చేసిన వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఇంత వర్షంలో కూడా ఈ లబ్ధిదారులందరూ ఒక దగ్గరికి చేరి రావడం చాలా కష్టమైన పని. అయినా కూడా ఇంతమంది వచ్చినారంటే వాళ్ళు పాత రోజుల్లో వాళ్ళ ఇబ్బందులు ఎట్లుండేవో తెలుస్తున్నాయి. ఇప్పుడే అన్న చెప్పాడు,
వీధి వీధికి పోయి వాళ్ళు ప్రతి గ్రామంలో ఉన్నాడు, ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళు అరస్తా వాళ్ళ కూరగాయలు ఈ కూరగాయలు ఉన్నాయి, అవి ఉన్నాయి పాపం అరస్తా ఉంటే నిజంగా కూడా హృదయ విదారకంగా ఉండేది. కానీ బయట 300 రూపాయలు కూలీ వస్తున్నా కూడా వాళ్ళు దాని మీదనే నమ్ముకొని బతికేవాళ్ళు కాబట్టి, 100 రూపాయలు వచ్చినా కూడా దాని మీదనే బతకాలి అనుకునేవాళ్ళు కాబట్టి పాపం అట్లే చేసుకుంటూ ఉండే. దానికి మన సీఎం గారు ఆ పాదయాత్రలో చూసిన బాధలన్నీ తెలుసుకొని జగనన్న తోడు అనే కార్యక్రమం కూడా పెట్టి చేయటం జరిగింది. కానీ ఈ కార్యక్రమాలు మామూలుగా ఎక్కడ కూడా సీఎం లేదంటే ఎక్కడ లబ్ధిదారులు తక్కువైతే బెటర్, మనకి దాన్ని కట్ చేసుకుంటూ వేసుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఇంకా ఎవరెవరు ఉన్నారు, న్యాయమైన అర్హులైన వాళ్ళు ఎంతమంది ఉన్నారని వెతికి ప్రతి ఒక్కరికి ఇచ్చిన దానికి ముఖ్యంగా ఆయన ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా మన ముఖ్యమంత్రి గారిని అభినందించాల్సిన విషయం. ముఖ్యంగా ఈ వర్షాలు మనకి మామూలుగా కూడా వర్షం వచ్చిన ఆ సమయంలో అయితే మనం బాధపడతాం, తడుస్తున్నామే తర్వాత ఆ వర్షాలు ఎంతో మనకు ఉపయోగపడతాయో ముఖ్యంగా మనం అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారికి కూడా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు. చైర్మన్ శ్రీ కొండ్రెడ్డి రంగారెడ్డి గారికి, డిసిఎస్ఎంఎస్ చైర్మన్ గణపతి గారికి, అలాగే వేదికను అలంకరించిన మండల నాయకులకు, రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, బ్యాంక్ మేనేజర్లకు, పత్రికా విలేకరులకు, అందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే పేదలని గుర్తించి ఈ ప్రభుత్వం పేదలకి ఏదో ఒక మంచి పని చేయాలని చాలా సంతోషకరం. ముఖ్యంగా ఈ తోపుడు బండ్ల మీద అయితేనేమి, గంపలు ఎత్తుకొని కూరగాయలు అమ్ముకునే వాళ్ళు అయితేనేమి, పళ్ళు అమ్ముకునే వాళ్ళు అయితేనేమి, బళ్ళు మీద బొమ్మలు అమ్ముకునే వాళ్ళకైతేనేమి, ఇక వడ్డీ వ్యాపారస్తుల కాడ రోజుకి 5 రూపాయలు 10 రూపాయలు తీసుకొని వ్యాపారం చేస్తారు. వాళ్ళకి ఆదాయం వచ్చినా రాకపోయినా సాయంత్రానికి వాళ్ళకి కట్టాలా. అలాంటి పరిస్థితి గమనించి మన ముఖ్యమంత్రి, గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు. ఇలాంటి ఆలోచన చేసిన మన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇదే కాదు ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల వారికి కూడా ముఖ్యమంత్రి గారు చాలా మంచి పనులు చేస్తున్నారు. జగనన్న చేయూత అయితేనేమి ప్రకారం కూడా పథకం కూడా ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే చేయూత పథకంలో కూడా మిల్క్ పాలు పోసేదానికి గేదెలు అయితేనేమి, అలాగే తెల్లరంగడాలు అయితేనేమి, మహిళలను కూడా ఆర్థికంగా ఎదిగేదానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృతనిశ్చయం ఉంది. ఈ ప్రభుత్వం పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా కాకుండా రైతులకు కూడా చాలా ఉపయోగపడే పనులు కూడా ఈ మన ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. గతంలో రైతులకు మాట్లాడుకునేదానికి కూడా ఏ ఆఫీసులు కానీ ఏం లేదు. ఈ రోజు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను కూడా కడుతున్నారు. వాటి వల్ల రైతులకు కూడా మంచి తెలుసుకోవచ్చు, విజ్ఞానాన్ని, సాంకేతిక సలహాలు కూడా రైతులు కూడా తెలుసుకోవచ్చు. అలాగే రైతులకి కూడా ఈ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మార్కెట్లో కొనుక్కోకుండా ఎరువులు కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా సరఫరా చేస్తున్నారు. కనుక రైతులు కూడా ఇది కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఆక్వా రైతులు కూడా ఫీడ్ సప్లై చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా మీరు బుక్ చేసుకుంటే మీ పాండ్ల కాడికి ఫీడ్ సప్లై చేసేదానికి కూడా రైతు భరోసా కేంద్రాలు కూడా ఉపయోగపడుతుంది. నిరంతరం ప్రజల శ్రేయస్ కోరి చిన్న పెద్ద మధ్య తరహా రైతులనే కాకుండా అక్క చెల్లెళ్ళకి కానీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకైతేనేమి పేద ప్రజలకి ఆనందాన్ని ఇస్తుంది. వాళ్ళని ఆర్థికంగా ఎదిగేదానికి కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు తెలుసు సెలవు తీసుకుంటున్నాను. చెల్లించిన వడ్డీని మన ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి తిరుపతి మంగమ్మ బ్యాంకు ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. ఈరోజు
మన ఇందుకూరుపేట మండలం స్థాయిలో జగదేవ్పేటలో జగనన్న తోడు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక్కొక్కరికి 10,000 రూపాయల లెక్కన 1,27,00,000 రూపాయలు ఈరోజు మనం ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. బ్యాంకు లోన్లని, వడ్డీ లేని రుణాలని. ఆ చెక్కుని మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆవిష్కరించారు.